హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్లో థంబ్నెయిల్ గురించి ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే వీడియో కింద అయితే చేసి చూపించాను. అందులో సొల్యూషన్ కూడా చెప్పానండి. ఇది ఎందుకు తీసాను అంటే, నాలా యూట్యూబ్ కొత్త ఎవరైనా ఉంటే వాళ్ళకి సొల్యూషన్ తెలియదు కదా. సో నాకున్న సొల్యూషన్ నేను మీతో అయితే షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే చేశానండి. మనకి ఏంటి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేసేదాన్ని, థంబ్నెయిల్ పెట్టి ఎడిట్ చేసి అన్ని పోస్ట్ చేసేదాన్ని. కరెక్ట్గా వ్యూస్ అంటే పబ్లిక్కి పోస్ట్ అయ్యేటప్పటికి థంబ్నెయిల్ అనేది అయితే కనిపించట్లేదు. ఓన్లీ వీడియోలో ఉన్న చిన్న బిట్ అయితే కనిపిస్తుంది. నేను పైన పిక్చర్ మీద యాడ్ చేసాను, చూసారు కదా, యారో మార్క్ పెట్టి. నేనైతే థంబ్నెయిల్ ఇలా అయితే ఎడిట్ చేశాను, కానీ పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి ఆకుల ఫోటో ఉంది కదా, కంచంలో ఆకులు ఉన్నాయి కదా, అలా అయితే కనిపిస్తుంది. అలా అయితే వ్యూస్ అయితే రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు, వాచ్ టైం పెరగదు. దాన్ని నేను ఎలా అయితే సాల్వ్ చేసుకున్నాను అనేది వీడియో అయితే చేశానండి. సో వీడియో అక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. నేను యూట్యూబ్ యాప్లోకి అయితే వెళ్ళిపోయి నేను పోస్ట్ చేసిన వీడియోస్ కాడికైతే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, ఎవరి వీడియోస్ అంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్. చూసారు కదా, నేను కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను, అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. వీడియోస్కి అయితే థంబ్నెయిల్ పెట్టినా కూడా వీడియోలో ఉన్న బిట్టే థంబ్నెయిల్ కింద అయితే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మాత్రమే వ్యూస్ అనేది అంటే పబ్లిక్లోకి అయితే పోస్ట్ అయితే అయిపోతుంది. సో వ్యూస్ అయితే రావట్లేదు. చూసారు కదా, వీడియో స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ అనేది అయితే ఇది వస్తుంది, కానీ పబ్లిక్లో మాత్రం ఆ హ్యాండ్ పిక్స్ ఉంది కదా, ఆ పిక్తో మాత్రం ఈ వీడియో అనేది పోస్ట్ అవుతుంది. సో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం కూడా పెరగట్లేదు. దీనికైతే సొల్యూషన్ అయితే చెప్తున్నానండి. మనం ఆల్రెడీ మన గ్యాలరీలో మనం ఎడిట్ చేసిన థంబ్నెయిల్ ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోక్కర్లేదండి. లేదంటే వీడియోలో మీకు ఏ పార్ట్ అయితే థంబ్నెయిల్ కింద పెట్టాలనుకుంటున్నా ఆ పార్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేనైతే తీసుకున్నాను, నా గ్యాలరీలో అయితే లేదు. ఎందుకంటే నేనైతే స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పి అయితే డిలీట్ అయితే చేసేసాను. ఒకవేళ మీ దాంట్లో ఉంటే అయితే డిలీట్ చేయక్కర్లేదు. మనం ఏ వీడియోకి అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాని ముందు 3 డాట్స్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుందండి. దాని మీద ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ పైన ఒక ఇమేజ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఫొటోస్ అనే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసింది అయితే పెడుతున్నాను. ఇది ఆల్రెడీ మనం 16:9 రేషియోలో తీసుకున్న వీడియోలో ఫోటో కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. దాని మీద ఓకే చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ హ్యాండ్స్ పిక్ అనేది పోయి ఈ పిక్ అయితే యాడ్ అవుతుందండి. చూసారు కదా ఎలా అయితే యాడ్ అయ్యిందో. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను నా వీడియోస్లో అనేది అయితే ఆ హ్యాండ్స్ పిక్ అయితే పోయి, చూసారు కదా, థంబ్నెయిల్ అనేది అయితే ఇప్పుడైతే యాడ్ అయ్యింది. మనం వీడియో చేసినప్పుడే సేమ్ ఎంత చూపించాను కదా, అదే ఇంటర్ఫేస్ వస్తుందండి. వీడియోలో మనకి ముందుగానే అది కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ పిక్చర్ మీద యాడ్ చేయకుండా ఓకే చేసేయడం వల్ల, అప్లోడ్ చేసేయడం వల్ల అయితే ఆ ప్రాబ్లం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న థంబ్నెయిల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి. అప్పుడే ఈ ప్రాబ్లం అయితే మళ్ళీ జరగదు. అండ్ సెకండ్ వీడియో కూడా నేను సేమ్ అదే ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, గోరింతాకు వీడియో అండి. కింద 3 అయితే కనిపిస్తున్నాయి కదా కస్టమ్ థంబ్నెయిల్ పక్కన, అవి కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. వీడియోలో ఉన్న కొన్ని ఫొటోస్ అయితే యూట్యూబ్ వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. థంబ్నెయిల్ కింద పెట్టుకునేలాగా యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇలా ప్లస్ సింబల్ పైన ఇమేజ్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేసి మన వీడియోకి మనం చేసిన థంబ్నెయిల్ పెట్టుకోకపోతే వీడియోలో ఉన్న ఏమైనా కొంచెం మంచి బిట్స్ అనేది అలా థంబ్నెయిల్ కింద అయితే యాడ్ అయితే అయిపోతాయి. నాకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. చూడండి, ఇలా రెడ్ శాండిల్ సోప్ అని చెప్పేసి యాడ్ అయిపోయింది. నేను చేసింది అయితే ఇదండి. థంబ్నెయిల్ అయితే ఇది. నాకైతే అది కింద యాడ్ అయిపోయి, దాంట్లో ఉన్నది యాడ్ అయిపోయి, అలా అయితే థంబ్నెయిల్ అయితే యాడ్ అయిపోయింది. చూసారు కదా, నేను ఇప్పుడు పెట్టాలి కదా, అందుకని చెప్పి స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. నా గ్యాలరీలో లేవని చెప్పాను కదా, స్క్రీన్ షాట్ అయితే ఓకే అయ్యింది. ఇప్పుడు చూడండి, పైన ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ అయితే చేశాను. చూసారు కదా, నాకు కింద రెడ్ సింబల్ అయితే దీంట్లో అయితే థంబ్నెయిల్ కింద యాడ్ అయిపోయింది. మిగతా 2 పిక్లు కూడా మనకు కావాలితే పెట్టుకోవచ్చు థంబ్నెయిల్ కింద, కానీ నాకు ఆల్రెడీ చేసింది ఉంది కదా, అందుకని కస్టమ్ థంబ్నెయిల్ మీద అయితే పైన బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ అయింది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి ఓకే చేసుకొని సేవ్ అయితే ఆప్షన్ అయితే పెట్టుకున్నానండి. నొక్కితే చూసారు కదా, వీడియోకి థంబ్నెయిల్ అనేది అయితే యాడ్ అయితే అయిపోయింది. చూసారు కదా, చూపిస్తాను చూడండి. మీకు కింద స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది, ఇంకోండి. చూసారు కదా, ఇందాకైతే రెడ్ శాండిల్ అని ఉంది, ఇప్పుడైతే
మనకు డైరెక్ట్ అదే వచ్చేసింది. ఇంకొక వీడియో కూడా మీకు ఎడిట్ అయితే చేసి చూపిస్తాను. నా దాంట్లో వీడియోస్ మ్యాక్సిమం ఎలా అయితే పోస్ట్ చేసేసాను. సో ఇలా మీరు ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే ఒకసారి మీ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వ్యూస్ రావట్లేదని బాధపడే వాళ్ళు ఈ సెట్టింగ్ అయితే ఒకసారి అయితే చేసుకోండి. మీ తమ్ముళ్ళని మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం కూడా పెరుగుద్ది. చూసారు కదా, నాకు సెకండ్ పిక్ అనేది అయితే యాడ్ అయిపోయింది. నేనైతే నా కష్టం తమ్ముళ్ళ లేదు కాబట్టి నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్న దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఓకే అయిపోయింది. సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసాను. అండ్ ఫైనల్గా మన వీడియోకి అయితే థంబ్నెయిల్ అనేది అయితే యాడ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే మాత్రం సొల్యూషన్ అయితే దొరుకుంటే నా వీడియోస్ మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సొల్యూషన్తో సహా వీడియో అయితే చేసి అయితే పెడతాను. సో అండ్ ఇంకొక వీడియో కూడా చేశానండి. నేను ఏంటంటే షార్ట్స్ యాడ్ చేసేటప్పుడు బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది అన్న వాళ్ళకైతే 100% సొల్యూషన్ అయితే చెప్పైతే నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా ఒకసారి నా ఛానల్లో ఉంటుంది, చెక్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ గ్రోత్కి మీరు కూడా కొంచెంగా సహాయం అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.